ఇల్తుష్మిస్ అనే పేరులోనే మనం చూసుకుంటే ఇల్తుష్మిస్ అనే పేరులోనే చూసుకుంటే ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. ఇల్లు ఇల్లు హౌస్ ఇల్లు. సో ఇలా ఇల్తుష్మిస్ అనే పేరు రాంగలోనే ఇల్లు అనేది గుర్తొచ్చేస్తే ఇంటిని ఢిల్లీలో కట్టుకొని అదే ఇంట్లో కొడుకుని హెరిడిటీ కింద రాజ్యాన్ని పరిపాలించడానికి అదే ఇంట్లో ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళందరినీ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం ఢిల్లీ సుల్తాన్ల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. అయితే మన ఈ ఢిల్లీ సుల్తాన్కి సంబంధించి చూసుకుంటే మనకి ఇప్పటి వరకు వేదిక్ సివిలైజేషన్ ఉండేది, దాని తర్వాత మౌర్యులు ఉండేవాళ్ళు, దాని తర్వాత మనం చూసుకుంటే హర్షవర్ధన వీళ్ళందరూ మనకి చోళులు కానీ పాండ్యులు కానీ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అయితే ఇదంతా మనం చూసుకుంటే హైందత్వం ఎక్కువ కనిపిస్తూ ఉండేది మన ఇండియాలో. అట్ ద సేమ్ టైం మనకి బుద్ధిజము, దాని తర్వాత మళ్ళీ చూసుకుంటే మనకి జైనిజం కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ బుద్ధిజము, జైనిజము మొత్తం హిందుత్వము మొత్తం జరుగుతున్న కాలంలో ఇస్లామిక్ రిలీజన్ అనేది ఒకటి మన ఇండియాలో ప్రవేశం వస్తుంది. అయితే ఈ ప్రవేశపెట్టింది ఎవరు అంటే మనకి ఢిల్లీ సుల్తాన్లు. ఈ ఢిల్లీ సుల్తాన్లు అసలు ఎందుకు వచ్చారు, ఏంటి వాళ్ళ లక్ష్యం ఏంటి, వాళ్ళు ఇండియాకి ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు అనేది మనం ఒకసారి మన బ్యాకప్ స్టోరీ చూసుకున్న తర్వాత ఢిల్లీ సుల్తాన్కి ముందు ఏం జరిగిందో ఒక 5 మినిట్స్ చూసుకున్న తర్వాత ఢిల్లీ సుల్తాన్ గురించి క్లియర్ గా చూసుకుందాము. అప్పుడు మనకి స్టోరీస్, ప్రీవియస్ కనెక్టింగ్ డాట్స్ పెట్టుకుంటూ వెళ్తేనే మీకు హిస్టరీ ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఢిల్లీ సుల్తాన్లు అనే గుర్తు రాంగ్లోనే మనకి ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు అయ్యా అంటే మనకి గజనీ మొహమ్మద్ గుర్తొస్తారు. అవునా? ఈ గజనీ మొహమ్మద్ ఎవరు అంటే మనకి ఇండియాలో 17 సార్లు వచ్చి ఇండియాలో ఉన్న వెల్త్ ని ప్లండర్ చేసి వచ్చి దోచుకొని వెళ్ళిపోతాడండి. 17 సార్లు సోమనాథ్ టెంపుల్ ని కూడా వచ్చి దోచుకున్నాడు అని చెప్పి మనం. అయితే ఈ గజనీ మొహమ్మద్ సంబంధించి చూసుకున్నాం అనుకుంటే మనకి ఎవరు ఇతను గజనీ మొహమ్మద్ అంటే ఆల్ఫ్ తెగిన్ అని చెప్పి ఒక వ్యక్తి ఉంటాడు. ఇతను ఏంటంటే మనకి సామనీద్ ఎంపైర్ లో ఒక బానిసగా పనిచేస్తూ ఉంటాడు. స్లేవ్ గా పనిచేస్తూ ఉంటాడు. అప్పట్లో చాలా వరకు అందరూ స్లేవ్ గానే పనిచేస్తూ ఉండేవాళ్ళు, బానిసలుగానే ఉండేవాళ్ళు. అయితే ఈ సామనీద్ ఎంపైర్ లో బానిసగా పనిచేస్తున్న ఆల్ఫ్ తెగిన్ మెల్లిమెల్లిగా మిలిటరీ కమాండర్ అవుతారు, గవర్నరు అవుతాడు. మెల్లిమెల్లిగా ఈ సామనీద్ ఎంపైర్ మొత్తం మెల్లిమెల్లిగా క్షీణించే సమయంలో తను ఒక సొంత సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు. ఏంటయ్యా ఆ సొంత సామ్రాజ్యం అంటే గజ్నావిద్ ఎంపైర్. గజ్నావిద్ డైనాసిటీ అంటాము, గజ్నావిద్ ఎంపైర్ అంటాము. ఆల్ఫ్ తెగిన్ ఏం చేశాడంటే తెగించి బానిస సంఖ్యలను ఏం చేశాడంటే విరగొట్టుకొని తన సొంత సామ్రాజ్యాన్ని సృష్టించాడు ఆల్ఫ్ తెగిన్. ఏం చేశాడు ఆల్ఫ్ తెగిన్? తెగిన్ అనే పదంలోనే మనం చూసుకుంటే తెగిన్ అంటే తెగించాడు అనేది ఒకటి. అయితే ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఈ ఆల్ఫ్ తెగిన్ ఎవరైతే ఉన్నాడో ఆల్ఫ్ తెగిన్ గజ్నవి డైనాసిటీని స్టార్ట్ చేస్తాడు. కాకపోతే అతను ఏం చేస్తాడంటే ఇండియా లోపలికైతే రాడు, ఎక్కువ శాతం బయటే ఉంటాడు. కాకపోతే ఇండియా మీద కన్నేసింది ఎవరయ్యా అంటే ఈ తెగించిన ఆల్ఫ్ తెగిన్ వాళ్ళ మనవడు మొహమ్మద్ ఆఫ్ గజనీ. ఇతనే ఏం చేస్తారంటే తెగించిన ఆల్ఫ్ తెగిన్ దగ్గర నుంచి ఆ తెగింపు తీసుకొని మొహమ్మద్ ఆఫ్ గజనీ ఏం చేస్తారంటే ఇండియా లోపల ఉన్న వెల్త్ మీద కన్నేస్తాడు. 17 సార్లు ఇండియా మీద దండెత్తుతాడండి. 17 సార్లు ఇండియా మీద ఇక్కడ ఉన్న వెల్త్ మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ రకంగా మైండ్ మ్యాప్స్ తో, ఇమేజెస్ తో, కోడింగ్ తో మీరు చదువుకుంటూ వెళ్ళాలనుకోండి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. మన దగ్గర మొత్తం మన కంటెంట్, మన యాప్ లో ఆల్రెడీ ప్రతి ఎగ్జామ్ కి సంబంధించి మన దగ్గర స్టాండర్డ్ పుస్తకాల కన్నా అతీతంగా చాలా డెప్త్ గా మన దగ్గర కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన ఢిల్లీ సుల్తాన్కి సంబంధించి దగ్గర 30 నుంచి 40 వీడియో ఇది. ఇంత డెప్త్ గా, ఇంత డీటెయిల్ గా, ఇంత యానిమేషన్స్ తో అండ్ అట్ ద సేమ్ టైం ఇంత నీట్ గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు యూట్యూబ్ మొత్తం. రైట్. సో మీరు చూసుకుంటే యాప్ లో ఇంకా అద్భుతంగా కోర్సెస్ ఉంటాయి. మీరు చూసుకుంటే ఆర్ఆర్బి ఎన్టీ సంబంధించి కానీ, దాని తర్వాత ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించి కొత్త కోర్స్ ఒకటి లాంచ్ అయి ఉంది. ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అండ్ యూపీఎస్సీకి సంబంధించి కూడా మన దగ్గర ఎక్స్క్లూజివ్ కోర్సెస్ ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి. మనం చూసుకుంటే పాలిటిక్స్ సంబంధించి లక్ష్మీకాంత్, లేదంటే స్పెక్ట్రము, ఇలాంటి కోర్సెస్, ఇలాంటి టెస్ట్ కన్నా ఇన్డెప్త్ గా మన దగ్గర ఆల్రెడీ కంటెంట్ డెవలప్ చేసి యాప్ లో అప్లోడ్ చేసింది. ఎవరైనా కావాలనుకుంటే చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి నెక్స్ట్ మొహమ్మద్ ఆఫ్ గజనీకి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే మొహమ్మద్ ఆఫ్ గజనీ 17 సార్లు మన ఇండియాలో ప్లండర్ చేశాడు. అది మనం ఆల్రెడీ చూసుకున్నాము. మిస్కన్సెప్షన్ ఒకటి రన్ అవుతా ఉంటుంది. మన సోమనాథ్ టెంపుల్ ఏదైతే ఉందో దాంట్లో 17 సార్లు ఈ మొహమ్మద్ ఆఫ్ గజనీ వచ్చి మనకి ప్లండర్ చేశాడు, లేదంటే దోచుకుపోయాడు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ సోమనాథ్ టెంపుల్ ఒక్క దాంట్లో 17 సార్లు రాడండి. ఒక్కసారి సోమనాథ్ టెంపుల్లో వచ్చేసి సోమనాథ్ టెంపుల్లో ఉన్న మొత్తాన్ని దోచుకు వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వేర్వేరు చోట్ల 16 సార్లు మనకి ఇండియాలో వేర్వేరు చోట్ల వచ్చి అతను ఏం చేస్తాడంటే మొత్తం దోచుకుని వెళ్ళిపోతూ ఉంటాడు.
ఈ మొహమ్మద్ గజనీకి సంబంధించి చూసుకుంటే ఈ సోమనాథ్ టెంపుల్ ఏదైతే ఉందో దీన్ని దాని తర్వాత మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ దాని తర్వాత మనకి చాలా మంది ఎవరైతే రాజా భోజా గారు కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే దీన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి రీబిల్డ్ చేయడానికి చాలా ట్రై చేశారు. వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేశారు. ఈ మొహమ్మద్ గజనీకి సంబంధించి ఒక అల్ బురిని అని చెప్పి ఒక ఫారిన్ ట్రావెలర్ ఒకతను ఉన్నాడు. ఇతని కోర్టులోనే ఉండేవాడు మన ఇండియాకి. ఇతను ఏం చేస్తానంటే ఒక పుస్తకం రాస్తాడు, కితాబుల్ హింద్ అని చెప్పి ఒక పుస్తకాన్ని రాస్తాడు. ఈ పుస్తకాన్ని ఆధారంగానే మనం చూస్తే ఇండియాలో ఎంత వెళ్తుంది, ఎంత రిచెస్ట్ ఉంది, మొత్తం ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ జీవన శైలి ఇదంతా మనకి వెళ్ళి మొహమ్మద్ గజనీకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడు. అయితే ఇంకొక చిన్న మిస్కన్సెప్షన్ కూడా ఉంది. ఏంటంటే ఇతను పుస్తకం రాసిన తర్వాత ఇక్కడ వెల్త్ గురించి తెలుసుకొని మొహమ్మద్ గజనీ మనకి ఇక్కడికి వచ్చి ప్లండర్ కానీ దోచుకోవడం కానీ స్టార్ట్ చేశాడు అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. కాకపోతే అది తప్పండి. మనకి మొహమ్మద్ గజనీ మొత్తం 17 సార్లు వచ్చి దోచుకొని వెళ్ళిపోయిన తర్వాత అల్ బురూని మన ఇండియాలోకి వస్తాడు. రైట్. సో ఇతని అల్ బురూని వల్ల మొహమ్మద్ గజనీ ఏం రాడు. ఇది మిస్కన్సెప్షన్ ఇది. రైట్. సో నెక్స్ట్ చూసుకుంటే ఇలా గుర్తుపెట్టుకుంటాం అంటే గజనీకి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అల్ బురూని ఈజ్ ద కోర్ట్ పోయట్ ఆఫ్ విచ్ ఢిల్లీ సుల్తాన్. మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్. మనకి అల్ బురూనికి సంబంధించి గజనీని గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే అల్ బురూని గజనీ ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే గజనీ అనే పేరు మీకు గుర్తు రాంగ్లోనే ఏం గుర్తు రావాలి. మనకు తెలుసు 15 నిమిషాలకు ఒకసారి మర్చిపోతూ ఉంటాడు కదా మన గజనీ సినిమాలో సూర్య. అయితే ఈ 15 నిమిషాలు మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోతూ ఉండకూడదు అని చెప్పి అనుకున్నారనుకోండి, మంచి బ్రూ కాఫీ తాగుతూ ఉండాలి. మైండ్ షార్ప్గా పనిచేస్తూ ఉంటుంది, మర్చిపోరు. రైట్. గజనీకి సంబంధించి గజనీ అనేది గుర్తు రాంగ్లోనే మైండ్ షార్ప్గా ఉండాలి, మర్చిపోకూడదు. మైండ్ షార్ప్గా ఉండాలంటే బ్రూ కాఫీ తాగాలి అన్నట్టు మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. రైట్. ఇతని పుస్తకం చూసుకుంటే కితాబుల్ హింద్ మీరు గుర్తుపెట్టుకోవాలంటే బ్రూ కాఫీ ఒకటే తాగితే సరిపోదు, పుస్తకాలు కూడా చదువుతూ ఉండాలి. కితాబుల్ హింద్ ఏదైతే ఉందో అది కూడా మీరు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. సో ఇలా గుర్తుపెట్టుకోవడానికి మీకు సింపుల్. సో ఇలా మనకి మొహమ్మద్ గజనీ ఏం చేశాడు, మొత్తం 17 సార్లు వచ్చాడు, మొత్తం తండెత్తాడు, అయిపోయింది. దాని తర్వాత ఇతను గజనీవాద్ ఏదైతే ఎంపైర్ ఉందో అది మెల్లిమెల్లిగా క్షీణించిన తర్వాత గోరీ డైనస్టీ వస్తుంది. మొహమ్మద్ గోరీ అని చెప్పి మనం ఆల్రెడీ పుస్తకాలు చదువుతూ ఉంటాం. ఈ మొహమ్మద్ గోరీ ఆస్థానంలో మనకి ఒక సేవకుడు ఉండేవాడు. అతని పేరే కుతుబుద్దీన్ ఐబక్. ఇతనే అండి మన ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించి ఫస్ట్ డైనస్టీ స్టార్ట్ చేసింది కుతుబుద్దీన్ ఐబక్. ఇతనే గవర్నర్గా ముందు స్లేవ్గా ఉండేవాడు, దాని తర్వాత గవర్నర్గా ఉండేవాడు. మెల్లిమెల్లిగా ఇతనే ఏం చేశారంటే మామ్లుక్ డైనస్టీ అని చెప్పి ఒక డైనస్టీ స్టార్ట్ చేశాడు. మనకి ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించి ఫస్ట్ డైనస్టీ ఏందయ్యా అంటే కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేసిన మామ్లుక్ డైనస్టీ. దీన్నే మనం ఏమంటామంటే స్లేవ్ డైనస్టీ అంటాము. స్లేవ్ డైనస్టీ ఎందుకు అంటామంటే స్లేవ్ డైనస్టీ అంటే ఏంటంటే మనకి బానిసల డైనస్టీ అని ఒకటి అర్థమవుతా ఉంది. ఎందుకు దీన్ని బానిసల డైనస్టీ అన్నామంటే ఈ మొహమ్మద్ గోర్ దగ్గర కుతుబుద్దీన్ ఐబక్ అనే అతను ఒక స్లేవ్గా ఉండేవాడు. సో ఏంటంటే వీళ్ళ రాజ్యంలో చూసుకుంటే కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత మళ్ళీ మనకి ఇల్తుష్మిష్, రజా సుల్తానా వీళ్ళందరినీ చూసుకుంటే వీళ్ళందరూ ముందు సేవకులుగా పనిచేస్తూ ఉండేవాళ్ళు. దాని తర్వాత మెల్లిమెల్లిగా వీళ్ళ డైనస్టీలో కింగ్స్గా మనకి మొదలవడం కనిపిస్తూ ఉంటుంది. రైట్. సో ఓవరాల్ గా మనం ఏం మాట్లాడుకున్నాం అంటే కుతుబుద్దీన్ ఐబక్ సంబంధించి ఇక్కడ కొద్దిగా మనం రికాప్ చేసుకున్నాం అనుకుంటే మనకి ఆల్ఫ్ తెగిన్ అని చెప్పి ఒకతను ఉండేవాడు. ఈ ఆల్ఫ్ తెగిన్ మనవడే ఎవరయ్యా అంటే మనకి మొహమ్మద్ గజనీ. ఈ గజనీ తర్వాత మనకి చూసుకుంటే గజనీకి సంబంధించి గజనీవాద్ వస్తుంది. ఆల్ఫ్ తెగిన్ దగ్గర మనం చూసుకుంటే గజనీవాద్ ఏదైతే ఉందో దాన్ని ఈ డైనస్టీని గజనీవాద్ ఎంపైర్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేసింది ఎవరయ్యా అంటే మనకి ఆల్ఫ్ తెగిన్ తర్వాత మొహమ్మద్ గోరీ వస్తాడు. ఇతని మనవడు. అయితే ఇతను స్టార్ట్ చేసిన తర్వాత ఇతను 17 సార్లు మన ఇండియాలో దండెత్తుతాడు. దీని తర్వాత మనకి మొహమ్మద్ గజనీ అయిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా గోరీ డైనస్టీ స్టార్ట్ అవుతుంది. ఈ గోరీ డైనస్టీలో మనకి కుతుబుద్దీన్ ఐబక్ ని మొహమ్మద్ గోరీ ఏం చేస్తారంటే కుతుబుద్దీన్ ఐబక్ అనే అతను మనకి గవర్నర్ గా అపాయింట్ చేసుకుంటాడు. ఈ కుతుబుద్దీన్ ఐబక్ మెల్లిమెల్లిగా మామ్లుక్ డైనస్టీ అని చెప్పి ఒక డైనస్టీని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఇదే ఢిల్లీ సుల్తాన్ లో ఫస్ట్ డైనస్టీ. రైట్. ఇవన్నీ ఢిల్లీ సుల్తాన్ లో భాగం కాదు, ఇది మాత్రమే ఢిల్లీ సుల్తాన్ లో భాగం. ఎందుకంటే ఢిల్లీ నుంచి ఎవరు పరిపాలించారు అంటే వీళ్ళెవ్వరు ఢిల్లీ నుంచి పరిపాలించరు. ఈ మామ్లుక్ డైనస్టీ మాత్రమే ఇక్కడి నుంచే ఢిల్లీలోకి వచ్చి వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు ఇప్పటి వరకు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే ఇండియాలోకి రావటం, దోచుకోవటం, వెళ్ళిపోవటం ఇదే చేసేవాళ్ళు.
మొహమ్మద్ ఆఫ్ గోరి అనుకోండి, మొహమ్మద్ ఆఫ్ గజనీ అనుకోండి, దాని తర్వాత ఆల్ప్ తెగిన్ అనుకోండి, ఎవరైనా సరే వీళ్ళ మోటో మొత్తం ఏం ఉండేదంటే రావటము, ప్లండరు, రావటము, దోచుకుపోవటము. కానీ మామ్లుక్ డైనస్టీ మాత్రమే మనకేం చేసిందయ్యా అంటే ఫస్ట్ టైం ఇండియాలో తన క్యాపిటల్ ఢిల్లీని క్యాపిటల్‌గా చేసుకొని వీళ్ళు పరిపాలించడం స్టార్ట్ చేసింది. మనకి ఢిల్లీనే ఎందుకు సార్ అంటే మనకి వీళ్ళందరూ చూసుకుంటే వీళ్ళందరూ మ్యాప్ పరంగా చూసుకున్నాం అనుకుంటే వీళ్ళందరూ ఆఫ్ఘనిస్తాన్ ఏరియాస్‌లో పాకిస్తాన్ ఈ ఏరియాస్‌లో ఉండేవాళ్ళు. వీళ్ళకి దగ్గరగా ఇండియాకి సెంటర్ పాయింట్ ఢిల్లీనే. సో, అందుకని మనకి ఢిల్లీ నుంచి వీళ్ళు పరిపాలన ఇండియాలో సెంటర్ పాయింట్ కిందగా ఢిల్లీని వీళ్ళు ఎంచుకొని స్టార్ట్ చేశారు వీళ్ళ పరిపాలన. రైట్. సో, ఈ రకంగా మనకు సంబంధించి మీరు లైక్ చేసుకుంటూ వెళ్లారనుకుంటే ఒక్కసారి వీడియోని ఈ మ్యాప్స్ ఇవన్నీ కొద్దిగా నాకు సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ ఉన్నారంటే నాకు కొద్దిగా సపోర్టింగ్ ఉంటుంది. రైట్. సో, ఇప్పుడు మన డైనస్టీస్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్‌కి సంబంధించి ఢిల్లీ సుల్తాన్‌లో ఎన్ని డైనస్టీలు? ఫస్ట్ మనకి మామ్లుక్ డైనస్టీ వచ్చేస్తుంది. దీన్నే మనము స్లేవ్ డైనస్టీ అని కూడా అంటాము. నెక్స్ట్ మనకి ఖిల్జీ డైనస్టీ ఉంటుంది, తుగ్లక్ డైనస్టీ ఉంటుంది, సయ్యిద్ డైనస్టీ ఉంటుంది, లోడీ డైనస్టీ. మొత్తం ఎన్ని డైనస్టీలు అయ్యా అంటే మొత్తం పంచపాండవుల్లాగా 5 డైనస్టీ ఈ ఢిల్లీ సుల్తాన్‌లో కనిపిస్తా ఉన్నాయి. అయితే ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్? ఫస్ట్ మన మోటో ఏందంటే ఈ 5 డైనస్టీని మనకి క్రమబద్ధంగా మన క్రోనాలజీలో మనం గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ మనం చూసుకుంటే స్లేవ్ డైనస్టీ, దాని తర్వాత ఖిల్జీ డైనస్టీ, తుగ్లక్ డైనస్టీ, సయ్యిద్ డైనస్టీ, లోడీ డైనస్టీ. ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఢిల్లీ సుల్తాన్‌లో మీకు మైండ్ మ్యాప్ ఏమొస్తుంది ఢిల్లీ సుల్తాన్ అనగానే? ఇలా ఒక షేక్ గుర్తొస్తున్నాడా? ఢిల్లీ షేక్. రైట్. మన అరబ్ షేకులు ఇలా ఉంటారు ఢిల్లీ సుల్తాన్‌లో అన్నట్టు మన మైండ్‌లో కనిపిస్తూ ఉంటుంది. ఏం గుర్తొస్తుంది మీకు? అరబ్ షేకులు గుర్తొస్తున్నారు. షేక్‌ని ఎలా రాస్తారు? ఎస్‌కే అని రాస్తారు కదా! ఎస్‌కే. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ముస్లిం ఫ్రెండ్స్ అడగండి. షేక్‌ని ఎలా రాస్తారంటే ఎస్‌కే అని రాస్తారు. సో, ఢిల్లీ సుల్తాన్‌లు అనంగానే మనకి ఏం గుర్తు రావాలంటే అరబ్ షేకులు గుర్తు రావాలి. ఎస్ ఫర్ స్లేవ్ డైనస్టీ, కే ఫర్ ఖిల్జీ డైనస్టీ గుర్తొచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎస్‌కే టు ఎస్‌ఎల్. ఎస్‌కే టు ఎస్‌ఎల్ అనే చిన్న సెంటెన్స్. ఎస్, ఎస్, కే నుంచి ఎల్‌గా మారింది. కేఎల్ఎంఎన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. రైట్. ఎస్‌కే టు ఎస్‌ఎల్. 2 ఫర్ మనకి తుగ్లక్ డైనస్టీ గుర్తుంటుంది. మళ్ళీ ఎస్ ఫర్ సయ్యిద్ డైనస్టీ, ఎల్ ఫర్ లోధి డైనస్టీ అని గుర్తుండిపోతుంది. ఎస్‌కే టు ఎస్‌ఎల్ అనే చిన్న సెంటెన్స్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎస్‌కే టు ఎస్‌ఎల్ అనే చిన్న సెంటెన్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. రైట్. స్టార్ట్ చేద్దామా? ఢిల్లీ సుల్తాన్‌కి సంబంధించి మామ్లుక్ డైనస్టీకి సంబంధించి అనుకుంటే వీళ్ళని మనం స్లేవ్ డైనస్టీ అంటామని చెప్పి మనం మాట్లాడుకున్నాము. వీళ్ళకి సంబంధించి క్రోనాలజీ చూసుకున్నాం అనుకుంటే ఫస్ట్ మనకి వీళ్ళందరిలో చూసుకుంటే వీళ్ళందరూ మన స్లేవ్ డైనస్టీ లేదా మామ్లుక్ డైనస్టీలో రూలర్స్. వీళ్ళందరిలో మనకి మెయిన్‌గా చూసుకోవాల్సింది ఎవరయ్యా అంటే కుతుబుద్దీన్ ఐబక్ చాలా ఇంపార్టెంట్. ఇతనే ఫౌండరు. దాని తర్వాత ఇల్తుత్మిష్ అని చెప్పి ఒకతను ఉన్నాడు. ఇతను కూడా ఇంపార్టెంట్. దాని తర్వాత రజియా సుల్తానా అని చెప్పి ఇంకొక రూలర్ కనిపిస్తూ ఉంటారు. ఫీమేల్ రూలర్ అండి. దాని తర్వాత మనం చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ గియాసుద్దీన్ బాల్బన్. ఈ నలుగురిని గుర్తుపెట్టుకుంటే వీళ్ళ నలుగురు కనిపిస్తూ ఉంటాయి. మిగతా వాళ్ళందరూ ఒక సంవత్సరం గాని లేదంటే ఒక 6 మంత్స్ గాని, 3 మంత్స్ గాని రూలింగ్ చేసేవాళ్ళే వీళ్ళు. రైట్. సో, కుతుబుద్దీన్ ఐబక్ గురించి మొదలుపెడదాం. కుతుబుద్దీన్ ఐబక్. అయితే వీళ్ళకి సంబంధించి ఢిల్లీ సుల్తాన్‌కి సంబంధించి చదువుకునేటప్పుడు ఇప్పటి నుంచి మనం ఇంపార్టెంట్ ఏం చూసుకోవాలంటే వీళ్ళ కట్టడాలు ఏమున్నాయి? కన్‌స్ట్రక్షన్స్ ఏమేమి ఉన్నాయి? దాని తర్వాత మనం చూసుకుంటే వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. మేజర్‌గా మనకు క్వెషన్స్ అడిగితే కన్‌స్ట్రక్షన్ గురించి లేదంటే అడ్మినిస్ట్రేషన్ గురించి మనకి ఎక్కువ క్వెషన్స్ జరుగుతూ ఉంటాయి. మిగతాయి అంత ఇంపార్టెంట్ ఏముండవు. దాని తర్వాత నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఏముంటదంటే వీళ్ళ దగ్గర నుంచి టాక్స్ ఎంత వసూలు చేసేవాళ్ళు అనేది కూడా ఇంపార్టెంట్ మనం చూసుకోవాలి. రైట్. ఈ 3 పాయింట్స్ ఎక్కువ కాన్సంట్రేషన్ చేయండి. చాలా వరకు ఇందులో నుంచే మనకు క్వెషన్స్ పడుతూ ఉంటాయి. కుతుబుద్దీన్ ఐబక్ సంబంధించి చూసుకుంటే మనకి 1206 నుంచి 1210 4 సంవత్సరాల కుతుబుద్దీన్ ఐబక్ తను పరిపాలించాడు. ఇతను ఎక్కడి నుంచి కొరోనేషన్ చేశాడయ్యా అంటే మనం చూసుకుంటే లాహోర్ నుంచి ఇతను పరిపాలన మొత్తం చేసుకునేవాడు. దాని తర్వాత ఇతను ఏమేమి కట్టడాలు కట్టాడు అని చెప్పి చూస్తే కువ్వతుల్ ఇస్లాం మాస్క్ మనకి ఢిల్లీలో కనిపిస్తూ ఉంటుంది ఇది. కువ్వతుల్ ఇస్లాం మాస్క్ మసీద్ ఒకటి కన్‌స్ట్రక్షన్ చేశాడు. దాని తర్వాత కుతుబ్ మినార్‌ని కూడా కన్‌స్ట్రక్షన్ చేయడానికి స్టార్ట్ చేశాడు. దాని తర్వాత మనకి ధాయి దిన్‌కా జోప్రా అని చెప్పి ఒక కన్‌స్ట్రక్షన్ ఒకటి స్టార్ట్ చేస్తాడు. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ధాయి దిన్‌కా జోప్రా అంటే 2.5 రోజుల్లో మనకి ఒక బిల్డింగ్ ఒకటి కన్‌స్ట్రక్షన్ చేశాడు అని చెప్పి మనకి ఉంటుంది. రైట్. దిన్ అంటే రోజు, ధాయి అంటే హాఫ్ అని. ఓకే. ధాయి దిన్‌కా 2.5 అని. ధాయి అంటే. రైట్. ధాయి దిన్‌కా జోప్రా 2.5 డేస్‌లో మనకు కన్‌స్ట్రక్ట్ చేశాడు అని చెప్పి మనకు కనిపిస్తా ఉంది. అయితే మనం గుర్తుపెట్టుకోవడానికి కుతుబుద్దీన్ ఐబక్ సంబంధించి కన్‌స్ట్రక్షన్స్ కువ్వతుల్ ఇస్లాము క్యూయూ, కుతుబ్ మినార్‌లో క్యూయూ,
మన క్యూయూతో మనం గుర్తుపెట్టేసుకోవచ్చు. క్యూయూ కుతుబ్ మినారు, క్యూయూ కువతుల్ ఇస్లాం మస్క్, కువతుల్ ఇస్లాం మాస్క్, రైట్? క్యూయూ అనే పదంతో మనం గుర్తుపెట్టేసుకోవచ్చు. సో ఇలాంటి క్లాసెస్ మన ఆల్రెడీ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. సిలబస్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. లైక్ చేస్తూ వీడియోని మూవ్ చేద్దాము. నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్ సంబంధించి చూసుకున్నాం అనుకుంటే ఇయర్ ఆఫ్ డెత్ ఇతను 1210లో, మనం ఆల్రెడీ 1206లో ఇతను స్టార్ట్ చేశాడు. 1210లో ఇతను చనిపోవడం కూడా జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఇతను కాజ్ ఆఫ్ డెత్ ఏంటంటే మనకి హార్స్ రైడింగ్ చేస్తూ చేస్తూ ఇతను చనిపోవడం జరిగింది. పోలో, ప్లేయింగ్ పోలో, డైడ్ ప్లేయింగ్ పోలో. పోలో అంటే హార్స్ రైడింగ్ అన్నట్టు, ఒక చిన్న గేమ్ లాంటిది తన ఫ్రెండ్స్ అతను ఆడుకుంటూ. మనకి చూసుకుంటే మనకి హార్స్ రైడింగ్ అప్పట్లో చూసుకుంటే చాలా వాళ్ళకి టైం పాస్ వ్యసనం అదొకటే ఉండేది. సో దాంట్లోనే వ్యసనంతోనే అతను ఏం చేస్తాడంటే మెల్లిమెల్లిగా చనిపోవడం కూడా జరిగింది. ఇతని టైటిల్ ఏందంటే లాక్ బక్ష్ అని చెప్పి ఒక టైటిల్ కనిపిస్తాం. లాక్ బక్ష్ అంటే ఏంటంటే ఇతను లక్షలు దానం చేశాడు అని చెప్పి లాక్ బక్ష్ అనే టైటిల్ ఇవ్వడం జరిగింది. కుతుబుద్దీన్ ఐబక్, ఐబక్ అనే పదంలోనే మనకి బక్ష్ అనేది కనిపిస్తూ ఉంటుంది, రైట్? అతని పేరులోనే కుతుబుద్దీన్ ఐబక్, ఐబక్ లోనే తను మనకి బక్ష్ అనే పదం కనిపిస్తూ ఉంటుంది. సో ఇతని పేరులోనే మొత్తం కన్స్ట్రక్షన్ సంబంధించి కూడా కుతుబుద్దీన్ ఐబక్ లో కుతుబ్ మినారు, కువతుల్ ఇస్లాము ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఐబక్ సంబంధించి మనకి లాక్ బక్ష్ అనేది కూడా ఇందులోనే కనిపిస్తాం. నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత మనకి ఇల్తుష్మిష్ కనిపిస్తారండి. ఇల్తుష్మిష్ సంబంధించి చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ అసలు సిసలైన ఢిల్లీ సుల్తాన్ ఇతను. ఓకే, ఢిల్లీ సుల్తాన్ ఇతనే. ఎందుకయ్యా అంటే మనకి ఇండియాలో ఢిల్లీని క్యాపిటల్ చేసుకొని ఇతను ఫస్ట్ రూలింగ్ మొదలుపెట్టింది ఇతను ఒకటి. ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నాం కదా, మీద ఈ మొహమ్మద్ బిన్ గజని గాని, గోరీ గజని, దాని తర్వాత మనకి ఆల్ఫ్ తిగిన్ అనుకున్నాము. వీళ్ళందరూ ఏం చేశారయ్యా అంటే మనకి మన ఆఫ్ఘనిస్తాన్ కానీ, టర్కిష్ కానీ అటువైపు ఉండే వాళ్ళు వాళ్ళ రూలింగ్ మొత్తం కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఇల్తుష్మిష్ రియల్ ఫౌండర్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్స్ అని చెప్పి ఎవరిని అంటారు అంటే మనకి ఇల్తుష్మిష్నే అంటారు. ఎందుకంటే ఇతను ఢిల్లీని క్యాపిటల్ గా చేసుకొని పరిపాలన సాగించాడు. ఢిల్లీని క్యాపిటల్ చేసుకున్నాడు, రైట్? హెరిడిటీ సెసెషన్ కూడా ఇతనే స్టార్ట్ చేశాడు. ఏంటి హెరిడిటీ సెసెషన్ అంటే వంశ పారంపర్యం. సెసెషన్ అంటే మనందరికీ తెలిసిందే, వంశ పారంపర్యంగా ఈ తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత వాళ్ళ కొడుకు, ఇలా వాళ్ళ తర్వాత తరమే కింగ్ గా మారాలి, రూలింగ్ చేయాలి అనే రూల్ ఎవరు స్టార్ట్ చేశారయ్యా అంటే మనకి ఇల్తుష్మిష్ స్టార్ట్ చేశాడు అని చెప్పి మనకి హిస్టరీలో కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత దీన్ని బాల్బన్ అంతం చేశాడు అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అది తర్వాత చదువుదాము. ఇతను నెక్స్ట్ ఏం చేశాడయ్యా అంటే చిహల్గాని సిస్టమ్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశాడు. చిహల్గాని సిస్టమ్ అంటే ఏంటంటే మనకి ఇతను కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఈ రోజు మనం ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్ట్రీ, దాని తర్వాత ఇదంతా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో చిహల్గాని సిస్టమ్ ఏదైతే ఉందో, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేసింది కూడా మనకి ఇల్తుష్మిష్ అని చెప్పి మనకు కనిపిస్తా ఉంది, రైట్? నెక్స్ట్ చూసుకుంటే ఇతను ఎక్తా సిస్టమ్ అనేది కూడా ఒకటి స్టార్ట్ చేశాడండి. ఎక్తా సిస్టమ్ అంటే ఏంటంటే మనకి మామూలుగా మీ దగ్గర ఎంప్లాయ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి శాలరీ ఎలా ఇస్తారు? శాలరీ డబ్బు రూపేనా ఇస్తారు. కానీ ఇతను ఏం చేస్తానంటే డబ్బు రూపేనా కాకుండా ల్యాండ్ రూపేనా ఇస్తాడు. ఓకే, అతని దగ్గర పనిచేసే మిలిటరీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ల్యాండ్ ఇస్తాడండి. ల్యాండ్ ఇచ్చేసి ఏం చేస్తారంటే దీని మీద ఏదైతే రెవెన్యూ వస్తుందో, దీని మీద ఏదైతే రెవెన్యూ వస్తుందో ఆ రెవెన్యూ అంటే ట్యాక్స్ రూపేనా వస్తూ ఉంటుంది కదా. ఒక విలేజ్ ఇచ్చేస్తాడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అసిస్టెంట్ కమాండర్ ఉన్నాడు అనుకున్నాం, అతనికి ఒక విలేజ్ ఇచ్చేస్తాడు. ఈ విలేజ్ నువ్వు చూసుకుంటూ దీని మీద వచ్చే రెవెన్యూ ట్యాక్స్ కలెక్ట్ చేసి అందులో నుంచి నీ శాలరీ తీసుకొని మిగతా అది సుల్తాన్కి పంపించు అంటాడు. అర్థమైందా? సో దాన్నే ఎక్తా సిస్టమ్ అంటారు, రైట్? ఇప్పుడు గుర్తుపెట్టుకోవడానికి చూద్దాం. ఇల్తుష్మిష్ అనే పేరులోనే మనం చూసుకుంటే ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. ఇల్లు హౌస్, ఇల్లు. సో ఫస్ట్ సుల్తాను తన ఇంటిని ఇండియాలో పెట్టుకున్నాడు. ఢిల్లీ తన ఇల్లు, రైట్? ఢిల్లీలో తను ఇంటిని నిర్మాణం చేసుకుని ఉన్నాడు అన్నట్టు మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇల్తుష్మిష్ ఢిల్లీలో ఇల్లు కట్టుకున్నాడు. దాని తర్వాత ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ కొడుకునే ఏం చేశాడయ్యా అంటే ఇతను ఇంట్లో ఉన్న వాళ్ళనే ససెషన్, వంశ పారంపర్యం మొదలుపెట్టాడు. దాని తర్వాత ఇంట్లో ఎవరైతే బంధువులు చుట్టాలు ఉంటారో వాళ్ళందరినీ మినిస్టర్లుగా పదవులు ఇచ్చి పెట్టుకున్నాడు. సో ఇలా ఇల్తుష్మిష్ అనే పేరు రాంగులోనే ఇల్లు అనేది గుర్తొచ్చేస్తే ఇంటిని ఢిల్లీలో కట్టుకొని అదే ఇంట్లో కొడుకుని హెరిడిటీ కింద రాజ్యాన్ని పరిపాలించడానికి అదే ఇంట్లో ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళందరినీ మార్చాడు అని గుర్తుపెట్టు. నెక్స్ట్ ఇల్తుష్మిష్ కి సంబంధించి ఇక్తా అనే పేరులోనే మనం చూసుకుంటే ఇల్తుట్ అనే సిమిలర్ సౌండింగ్ వర్డ్ కనిపించేస్తా ఉంది. ఇక్తా సిస్టమ్ ఇల్తుష్మిష్ స్టార్ట్ చేశాడు అని చెప్పి సింపుల్ గా గుర్తుంటుంది, రైట్?
నెక్స్ట్ చూసుకుంటే ఇలా ఇల్తుష్మిస్ తర్వాత చూసుకుంటే రజియా సుల్తానా గురించి కొద్దిగా మీకు మినోమిక్స్ కొద్దిగా ఫన్నీగా అనిపించవచ్చు, కాకపోతే లైఫ్ లాంగ్ గుర్తుండేది ఇవే. చూడండి ఇప్పటి నుంచి మీకు హెరిడిటీ సజెషన్ అనేది రాంగ్లోనే పక్కనే పైన 4 పేర్లు రజియా సుల్తానా, ఇల్తుత్మిష్ లేదంటే బాబరు ఈ పేర్లు రాస్తే హెరిడిటీ సజెషన్ అనగానే ఇంట్లో నుంచి హెరిడిటీ సజెషన్ అని సింపుల్‌గా ఇల్తుత్మిష్ గుర్తొచ్చేస్తుంది. రైట్? సో, ఇలానే ఫన్నీగా ఉన్నా సరే ఎంత ఫన్నీగా ఉంటే అంత లైఫ్ లాంగ్ గుర్తుండడానికి ట్రై చేస్తూ రజియా సుల్తానాకు సంబంధించి చూసుకుంటే, రజియా సుల్తానా ఫీమేల్ రూలర్ అండి. కాకపోతే మనకి ఇస్లాంలో చూసుకుంటే ఫీమేల్స్‌కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు అని చెప్పి ఒక వాదం కనిపిస్తా ఉంటుంది. రైట్. అయితే ఈ వాదనలో చూసుకుంటే మనకి ఇక్కడ కూడా అదే వాదం నిజంలా కనిపిస్తా ఉంటుంది. ఎందుకంటే రజియా సుల్తానా ఫీమేల్ రూలర్ అవ్వడం కారణ ఈవిడ ఏం చేస్తారంటే చాలా అపోజిషన్ గురవ్వడానికి ఈవిడ కనిపిస్తూ ఉంటుంది. అయితే రజియా సుల్తానా ఎవరంటే మన ఇల్తుత్మిష్ కూతురండి. మిలిటరీ పవర్స్ గాని, లేదంటే ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ గాని ఇవన్నీ తండ్రి దగ్గర నుంచి సుల్తానా. మంచి మిలిటరీ పవర్స్ గాని, లేదంటే యుద్ధ నైపుణ్యం గాని ఇల్తుత్మిష్ దగ్గర నుంచి నేర్చుకోవడము. దాని తర్వాత మేజర్ ప్రాబ్లమ్ ఈవిడ దగ్గర నుంచి ఏమొచ్చిందంటే, ఈవిడ పరదా సిస్టమ్‌ని యూజ్ చేసేది కాదు. అంటే మనకు చూసుకుంటే పరదా సిస్టమ్ అంటే ఎవరితోనైనా మాట్లాడాలంటే లేడీస్ ఏం చేయాలి అంటే, వాళ్ళ ఫేస్ మీద ఇది వేసుకోవాలి. ఒక క్లాత్ లాంటిది వేసుకోవాలి. మనం చూసుకుంటే ఇప్పుడు కూడా ఇస్లాంలో చూసుకుంటే బుర్కా వేసుకొని వెళ్తూ ఉంటాం. అయితే రజియా సుల్తానా ఏం చేసిందంటే, ఈ పరదా సిస్టమ్ లేదంటే ఈ బుర్కా సిస్టమ్‌ని తీసేసి తను అందరి మధ్య వచ్చి కూర్చోవడము, రూలింగ్ చేయడము చాలా మందికి నచ్చలేదు. అక్కడున్న ముస్లిం లీడర్స్‌కి, నోబుల్స్‌కి వీళ్ళందరికీ నచ్చలేదు. చేహల్‌గాని తెలుసు కదా! చేహల్‌గాని ఎవరైతే నోబుల్స్ ఉంటారు కదా! ఆ నోబుల్స్ ఎవరైతే ఉన్నారో చేహల్‌గాని ఎవరు మొదలుపెట్టారు? మన ఇల్తుత్మిష్ మొదలుపెట్టాడు. తండ్రి మొదలుపెట్టిన ఎవరైతే నోబుల్స్ ఉన్నారో, మనకి ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో, ఆ మినిస్టర్స్‌కి ఈ రజియా సుల్తానా రూలింగ్ నచ్చలేదు. ఈ పరదా తీసేయడం గాని, లేదంటే మనకు చూసుకుంటే తజి తజియాస్ అంటారు. తజియాస్ అంటే లోకల్ క్రాఫ్ట్స్ మ్యాన్స్ అక్కడ పని చేసేవాళ్ళు. వర్తక వ్యాపారం చేసేవాళ్ళు. ఓకే. ఇక్కడ చూసుకుంటే మనకి టర్కిష్ ఎవరైతే ఉన్నారో, టర్కిష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆమీర్స్‌గా ఉండేవాళ్ళు. ఇక్కడ కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోవాలి. వాళ్ళు ఆమీర్స్‌గా ఉండేవాళ్ళు. దాని తర్వాత చిహల్‌గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోబుల్స్‌గా ఉండేవాళ్ళు. దాని తర్వాత తజియాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోకల్‌లో మనకి ట్రైబల్ క్రాఫ్ట్స్ మ్యాన్స్ చేతి వృత్తి పని చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే. పనిచేసే వాళ్ళని తజియాస్ అంటాము. రూలింగ్ చేసే వాళ్ళని ఆమీర్స్ అంటాము. నోబుల్స్ టర్కిష్ ఆమీర్స్ అంటాము. అయితే అక్కడ ఎవరైతే మన చేహల్‌గాని మంత్రి వ్యవస్థ ఉందో వాళ్ళని చేహల్‌గాని అంటాం. రైట్? ఇదంతా ఈ 3 పదాలు కొద్దిగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. చూసుకుంటే సొంత సొంత నోబుల్సే ఈవిడ్ని ఏం చేస్తారంటే నమ్మక ద్రోహం చేసేసి ఈవిడ్ని గద్దె చేస్తారు. రైట్. ఎవరెవరు చూసుకుంటే మనకి కబీర్ ఖాన్ గాని, జలాలుద్దీన్ యాకూత్ గాని, మనకి అల్తునియా గాని వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆవిడని నమ్మకం చేస్తారు. ఈవిడ ఇంకొక చిన్న తప్పేం చేస్తుందంటే, మనకి హబ్షీస్ ఎవరైతే ఉంటారో అప్పటికి హబ్షీసు దాని తర్వాత తర్కిష్. హబ్షీస్‌కి, తర్కిష్‌కి కొద్దిగా గొడవ జరుగుతూ ఉంటుంది. ఓకే. వీళ్ళిద్దరికీ గొడవ జరిగే టైంలో ఈవిడ ఏం చేస్తదంటే, హబ్షీస్‌ని తన అడ్మినిస్ట్రేషన్‌లో తీసుకొనొచ్చి పెట్టుకుంటుంది. హబ్షీస్ అంటే వీళ్ళొక తెగ, తర్కిష్ అంటే వీళ్ళొక తెగ. ఈ తర్కిష్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పడేది కాదు. అయితే అలాంటి సందర్భంలో మనం రజియా సుల్తానా ఏం చేస్తుందంటే, ఈ హబ్షీస్‌లో ఒక అతన్ని తీసుకొనొచ్చేసి తన కోర్ట్‌లో పెట్టుకుంటుంది. ఓకే. తన కోర్ట్‌లో. అయితే తన కోర్ట్‌లో పెట్టుకోవడమే కాకుండా ఆమీరే ఖౌర్ అని చెప్పి ఒక పెద్ద పదవి కూడా ఇస్తుంది. సో, అతని పేరే మనకి జమాలుద్దీన్ యాకూత్. సో, ఇతన్ని ఈ హబ్షీని ఇవ్వటం వల్ల వీళ్ళందరూ ఎగనెస్ట్‌గా ఉంటారు. తుర్కులైతే బాగా ఇంకా ఎగనెస్ట్‌గా వెళ్ళిపోతారు. ఫైనల్‌గా ఈవిడ్ని ఏం చేస్తారంటే, డీథోన్డ్ బై కబీర్ ఖాన్ అనే అతను ఏం చేస్తారంటే, ఓన్ నోబుల్ ఇతను. తన నోబులే తన్ని అంటే గద్దె దించిస్తాడు. దాని తర్వాత చంపేస్తారు కూడా ఈవిడ్ని. రైట్. సో, అది సాడ్ స్టోరీ ఆఫ్ రజియా సుల్తానా. నెక్స్ట్ వచ్చేస్తే మనకి ద కింగ్ వచ్చేస్తాడు బాల్బన్. బాల్బన్ చాలా ఇంపార్టెంట్ రూలర్ అండి. చూసుకుంటే మనకి బాల్బన్ గురించి కొద్దిగా చిన్న స్టోరీ చూసుకున్నాం అనుకుంటే, ఇప్పటి వరకు చూసుకుంటే మనకి ఒక చిన్న రీక్యాప్ చూసుకుంటే మనకి ఐబక్ కుతుబుద్దీన్ ఐబక్ ఎవరైతే ఉన్నారో అతను స్లేవ్‌గా ఉన్నాడా? ఓకే. దాని తర్వాత స్లేవ్‌గా ఉన్నాడు. స్లేవ్ డైనస్టీ మొదలుపెట్టాడు. దాని తర్వాత మనకి చూసుకుంటే ఇల్తుత్మిష్ వచ్చారు. ఇల్తుత్మిష్ వచ్చేసి ఇతను వంశపారంపరంగా వాళ్ళ కోర్ట్‌లో ఎవరైనా ఉన్నారు అంటే వంశపారంపరంగానే ఉండాలి అని చెప్పి ఈవిడ కూతుర్ని పట్టం ఎక్కిస్తాడు రజియా సుల్తానా. ఓకే. ఇక్కడ ఏం జరుగుతుంది? ససెషన్ జరుగుతుంది. ససెషన్ అంటే ఏంటి? హెరిడిటరీ ససెషన్. అంటే ఏంటి? వంశపారంపర్యంగా రాజు వాళ్ళ కొడుకు, వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్సే మొత్తం ఏం చేయాలంటే రాజ్యాన్ని ఏలాలి. సో, రజియా సుల్తానా ఏలుతుంది. దాని తర్వాత మళ్ళీ ఈ ససెషన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసేది ఎవరయ్యా అంటే మళ్ళీ బాల్బన్ బ్రేక్ చేస్తారు. రైట్. ఎవరు బ్రేక్ చేస్తారు? బాల్బన్.
మనకి కుతుబుద్దీన్ ఐబక్ దగ్గర స్లేవ్ ఎలా అయితే ఉన్నారో బాల్బన్ కూడా ఒక స్లేవ్ లాంటి వ్యక్తి. ఎవరయ్యా ఈ స్లేవ్ అంటే ఈ బాల్బన్ అతని పేరు బహుద్దీన్ అని చెప్పి కూడా అంటారు. మనకి గియాసుద్దీన్ బాల్బన్ అంటాం ఇతను. అయితే ఇతని సంగతి చూసుకుంటే మనకి ఇతను మంగోల్స్ ఏం చేస్తారంటే ఇతను మంగోలియాలో ఎక్కడో జీవించే అతను. అయితే ఇతను ఏం చేస్తారంటే చిన్నప్పుడే ఇల్తుష్మిస్ ఎవరైతే ఉన్నారో అతనికి అమ్మేస్తారు. మంగోల్స్ ఏం చేస్తారంటే ఇతన్ని మార్కెట్లో తీసుకొని వచ్చేసి ఇల్తుష్మిస్కి అమ్మేస్తారు. అప్పట్లో చూసుకుంటే మనకి ఇప్పుడు ఏం చేస్తాము, ఎవరైనా పనోళ్ళు కావాలి అంటే మార్కెట్లో వెళ్ళి పనోళ్ళు ఎవరైనా ఉంటే తెచ్చుకుంటాము, ఇంట్లో పని చేపించేస్తాము, డబ్బులు ఇచ్చేస్తాం, వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ అప్పట్లో ఏంటంటే మార్కెట్లో వెళ్ళి ఈ బానిసల్ని కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత ఏం చేస్తారంటే లైఫ్ లాంగ్ వాళ్ళకి డబ్బులు ఏమి ఉండవు. వాళ్ళకి ఏంటంటే తిండి పెట్టేసి బట్ట ఇచ్చేసి వాళ్ళని అక్కడే మన ఇంట్లోనే వాళ్ళ ఇంట్లోనే పనులు పెట్టేసుకునేవాడు. అలానే మనకు చూసుకుంటే బాల్బన్ ఎవరైతే ఉన్నాడో అతను మనకి మంగోల్స్ ఇల్తుష్మిస్కి అమ్మేస్తారు. అప్పుడు మెల్లిమెల్లిగా బాల్బన్ తన తెలివితేటలతో మెల్లిమెల్లిగా ఏం చేస్తారంటే మెల్లిమెల్లిగా నాయబ్ పదవిని ఇల్తుష్మిస్ దగ్గర నుంచి దక్కించుకుంటారు. నాయబ్ అంటే ఏంటంటే మనకి ఇల్తుష్మిస్ ఒక కింగ్ మనకు చూసుకుంటే నాయబ్ అని చెప్పి ఒకతను ఉంటాడు కుడి చేతికి, దాని తర్వాత ఎడం చేతి వైపు మనకి వజీర్ ఉంటాడు. ఓకే, వీళ్ళిద్దరూ 2 భుజాలు లాంటి వాళ్ళు కింగ్. ఓకే, సో ఈ నాయబ్ పదవి మెల్లిమెల్లిగా బాల్బన్ మనకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఈ నాయబ్ పదవి తీసుకోవటం ఇల్తుష్మిస్ కొడుక్కి నచ్చదండి. ఇల్తుష్మిస్ కొడుక్కి నచ్చదు. ఎందుకంటే ఇంత స్లేవ్ కదా, బాల్బన్ స్లేవ్ కదా, స్లేవ్ నాయబ్ పదవి తీసుకోవటం ఏంది అని చెప్పి ఇతని కొడుక్కి నచ్చదు. కాకపోతే మళ్ళీ అతను నాయబ్ పదవి తీసేస్తాడు. బికాజ్ హీఈస్ ఎ స్లేవ్, అతను స్లేవ్ కాబట్టి ఆ ఏదైతే పదవి ఉందో నాయబ్ పదవి దాన్ని తీసేస్తాడు. కానీ మెల్లిమెల్లిగా అతను రీకాన్సన్ట్రేట్ పవర్ చేసుకొని మెల్లిమెల్లిగా వచ్చేసి మళ్ళీ ఏం చేస్తారంటే ఫైనల్ గా ఒక కింగ్ లాగా వచ్చి నుంచుంటాడు. రైట్, ఓవరాల్ గా గియాసుద్దీన్ బాల్బన్ సంబంధించి బ్యాకప్ స్టోరీ అది. ఇప్పుడు బాల్బన్ సంబంధించి చూసుకుంటే ఇతను చాలా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ చేస్తాడు, చాలా ఇంపార్టెంట్. మాక్సిమం క్వశ్చన్లు మీకు మన ఢిల్లీ సుల్తాన్ గురించి అడిగితే మనకి గియాసుద్దీన్ బాల్బన్ గురించి అడగొచ్చు. తుగ్లక్ గురించి అడిగితే మనకి ముహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి అడుగుతారు. సో ఇలా ఒక్కొక్క డైనాసిటీలో ఒక్కొక్క ఇంపార్టెంట్ పేరు చెప్తాను, వాళ్ళని గుర్తుపెట్టుకోవడానికి. గియాసుద్దీన్ బాల్బన్ సంబంధించి ఇతను మనకి ఫస్ట్ రిఫార్మ్ ఏం తీసుకొని వస్తారంటే బ్లడ్ అండ్ ఐరన్ పాలసీని తీసుకొని వస్తారు. బ్లడ్ ఐరన్ అనే పాలసీ ఏంటంటే మనకి చూస్తే బ్లడ్ అంటే ఎవరైతే యాన్సిస్టర్స్, రక్తం, బ్లడ్ అంటే రక్తమే కదా, నీ బాడీలో ఎవరి రక్తం ఉంటుంది, మీ ఫ్యామిలీ వాళ్ళ ఫాదరు మీ ఫ్యామిలీ రక్తమే ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, మీకు ఎప్పుడైనా పెళ్లికి సంబంధించి చూసుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అని చెప్పి. అయితే అదే క్రమంలో చూసుకుంటే అలానే ఎవరికైనా జాబ్ ఇవ్వాలన్నా సరే మీ ఫ్యామిలీ ఎలాంటిది వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది అని చూసిన తర్వాతే జాబ్ ఇవ్వటం, ఏదైనా పొజిషన్ ఇవ్వటం ఫిక్స్ చేసేవాడు మన బాల్బన్. రైట్, ఒకవేళ మీ వాళ్ళ ఫాదర్ ఏదైనా రాబరీస్ కానీ ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారనుకోండి మీకు జాబ్ వచ్చేది కాదు. రైట్, సో అంత స్ట్రిక్ట్ గా ఉండేవాడు. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకి బ్లడ్ అయిపోయింది, బ్లడ్ కి సంబంధించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఐరన్ సంబంధించి చూసుకుంటాం అంటే బాగా స్ట్రిక్ట్ గా ఉండేవాడు అనే పదానికి తెలుసడం ఐరన్ అని చెప్పి అంటూ ఉంటారు. ఎంత స్ట్రిక్ట్ అంటే ఇతను ఎవరైనా కరప్షన్ తీసుకోవటం కానీ ఏదైనా చేశారు అంటే అతని దగ్గర ఏదైనా ఇల్లీగల్ వర్క్ చేశారు అంటే చాలా హార్ష్ పనిష్మెంట్స్ ఇచ్చేసేవాడు. క్రూయల్ పనిష్మెంట్స్, చేతులు నరికేయటము, ఉరేసేయటము, చాలా చాలా హార్ష్ పనిష్మెంట్స్ ఇచ్చేవాడు మన బాల్బన్. అయితే ఒక్కోసారి ఏం చేసేవాడంటే రాబర్స్ దొంగలు ఎవరైతే ఉన్నారో ఒక ఊర్లో ప్రవేశించారు అని చెప్పి తెలిసి, ఆ ఊర్లో ఎక్కువ మంది దొంగలు ఉన్నారు అని చెప్పి తెలిసి ఆ ఊరు మొత్తాన్ని తగలబెట్టేశాడు బాల్బన్. రైట్, సో అంత క్రూయల్ గా ఉండేవాడు మన బాల్బన్. రైట్, సో నెక్స్ట్ ఇతని సంబంధించి చూసుకుంటే పాబోస్ కల్చర్ కూడా ఒకటి మనకి చూసుకుంటే. పాబోస్ కల్చర్ అంటే ఏం లేదండి, మనకి కింగ్ కి వచ్చి తన చేతిని ముద్దు పెట్టుకోవడాన్ని పాబోస్ కల్చర్. ఆ పాబోస్ కల్చర్ ని కూడా ఇతను అంటే ఎందుకంటే ఈ కింగ్ చేతికి దాని తర్వాత సజ్దా సిస్టమ్ వచ్చి తన ముందు మోకరిల్లాల. రైట్, బో చేయాలా, మోకరిల్లాలా. బో అంటే తన దగ్గరికి వచ్చేసి మన సజ్దా సిస్టమ్ అంటే ముస్లింస్ నమాజ్ చేసేటప్పుడు చేసుకుంటారు, తల కింద కానిచ్చాలి. అతని పాదాల దగ్గరికి వచ్చేసి తల కింద కానిచ్చడమే మన సజ్దా సిస్టమ్ అంటారు. పాబోస్ అంటే చేతిని ముద్దు పెట్టుకోవడం. మనకి నోబుల్స్ ఏం చేసేవాళ్ళు అంటే నోబుల్స్ ఉండేవారుగా మంత్రి మండలి పాబోస్ చేసేవాళ్ళు. దాని తర్వాత ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళందరూ సజ్దా చేసేవాళ్ళు, మిగతా నార్మల్ పీపుల్ సజ్దా చేసేవాళ్ళు, మన మంత్రి మండలి పాబోస్ చేసేవాళ్ళు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి కోడింగ్ చెప్తాను లేదు. 4వ చూసుకుంటే స్పైస్ బరీత్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళని కూడా పెట్టేవాడు. స్పైస్ గూఢాచారులు అండి. గూఢాచారుల వ్యవస్థను కూడా మనకి బాల్బన్ తీసుకుని రావడం జరుగుతుంది. దాని తర్వాత మనకి యాంటీ టర్క్ పాలసీ, టుర్కిష్‌ని అస్సలు ఎంటర్‌టైన్ చేసేవాడు కాదు. టుర్కిష్ ఎవరు కనిపించినా సరే తనని మాట్లాడడానికి కూడా డైరెక్ట్‌లీ మీట్ అవ్వడానికి కూడా అయ్యేది కాదు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫైనల్‌గా తుర్కుల్ని బాగా వెనక్కి పెట్టడం వల్లే ఫైనల్‌గా ఒక తుర్క్ ఏం చేస్తారంటే ఇతన్ని చంపేస్తాడు. అతని పేరే జలాలుద్దీన్ ఖిల్జీ. ఇతను ఫైనల్‌గా ఏం స్టార్ట్ చేస్తాడంటే ఖిల్జీ డైనస్టీని రైట్? ఖిల్జీ డైనస్టీని ఇతను స్టార్ట్ చేస్తాడు. సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పటి వరకు మనకి మన మన మామ్లుక్ డైనస్టీ, స్లేవ్ డైనస్టీ అయిపోయింది. ఖిల్జీ డైనస్టీ స్టార్ట్ అవబోతుంది. సో ఇప్పుడు మనకి బాల్బన్‌కి సంబంధించి చూస్తే ఈ పాయింట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్‌లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ఎలాగో నేను చెప్తాను. బాల్బన్‌కి సంబంధించి ఇతను బి మార్క్ వేస్తాడు. బి మార్క్. బాల్బన్ తన పేరు మీదగే బి అనే సింబల్‌తో బి స్టాంప్ వేస్తాడు. ఏంటంటే ఆ స్టాంప్ ఏంటంటే మనకి బి ఫర్ బ్లడ్ అండ్ ఐరన్. రైట్? పి ఫర్ పాబోస్. పీబీ ఆ పదంలోనే మనకి పీబీ కనిపిస్తూ ఉంటుంది. రైట్? పి ఫర్ బౌ తన ముందుకు వచ్చి మోకరిల్లాల. బి ఫర్ బౌ. పి ఫర్ బరీత్స్ అంటే మనకి స్పైస్. ఎగ్జామ్లో మిమ్మల్ని స్పై అని అడగరు. బరీత్ సిస్టమ్ ఎవరు స్టార్ట్ చేశారని చెప్పి అడుగుతాడు. బి ఫర్ బరీత్స్, బి ఫర్ బాల్బన్. సో ఇలా ఎక్కడ చూసుకున్నా సరే ఇతని పేరు మొత్తంలో బి మార్క్ ఎక్కడైనా కనిపిస్తూ ఉంటుంది. పాబోస్లో మనకి పాబోస్ పీబీ కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత బౌ వాళ్ళ సజా సిస్టమ్ బౌలో కూడా మనకి బ్లడ్ అండ్ ఐరన్ లో కూడా బి కనిపిస్తాం. బరీత్స్ లో కూడా మనకి బి కనిపిస్తాం. సో ఇలా బి స్టాంప్ వేస్తాడు మన బాల్బన్. రైట్? సో నెక్స్ట్ వీడియోలో మనం బాల్బన్ దీని వరకు మనకి కుతుబుద్దీన్ ఐబక్ వీళ్ళందరినీ మనం చూసుకున్నాము. మామ్లుక్ డైనస్టీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం ఇలాగే మన నెక్స్ట్ డైనస్టీ ఖిల్జీ డైనస్టీని చూడడానికి ట్రై చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై.